హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందైతే ఒక వీడియో క్లిప్ పెడుతున్నా, అదైతే చూసేయండి. ఇంకా తర్వాత మనం మాట్లాడుకుందాం. మొన్న మా అక్క వాళ్ళ బిడ్డ వాళ్ళ బాబుది 1 ఇయర్ బర్త్డే ఉంది, ఇన్వైట్ చేయడానికి వచ్చిందని చెప్పినా కదా లాస్ట్ వీడియోలో. ఆ బర్త్డే ఫంక్షన్ అన్నట్టు ఇది బాగా సెలబ్రేట్ చేసిళ్ళు, మేము కూడా పోయినాం. ఇంకా నా శారీ చూడండి, బాగుందా? కమెంట్ చేయండి. ఇదైతే 10 ఇయర్స్ బ్యాక్ది, మా బాబు 21st డే అప్పటి శారీ అన్నట్టు. చాలా రోజులు అవుతుంది, ఇంకా దాన్ని ఒకసారి కట్టుకుందాం అనిపించింది. సో ఈ రోజు అయితే కట్టుకున్నా. ఓల్డ్ అయిపోయింది అన్నట్టు దాని టైము, అయినా కూడా నాకైతే బాగా అనిపించింది. ఇక వచ్చేటప్పుడు అయితే అక్కడ ఉన్న బెలూన్స్ అన్నీ తీసుకొని వచ్చినాం. మేమే కాదు, అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ చాలామంది ఆడుకున్నారు, మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. ఇక మా పాప కూడా తీసుకొచ్చుకున్నది. ఇంక ఇంటికి వచ్చుడుతోటే ఫ్రిడ్జ్లో స్వీట్ కార్న్ కనిపించగానే ఉడకబెట్టానంటే ఇక ఉడకబెట్టి మా పాపకు మేమైతే తిన్నాం అన్నట్టు. ఇంకా ఆ తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఆయిల్ పెట్టుకొని, ఇంకా బెండకాయలు తెంపక చాలా రోజులు అవుతుంది, కొంచెం ముదిరిపోయినాయి. తెంపుదామని ఈరోజు ఫిక్స్ అయ్యి, అంటే మా బాబు ఉన్నప్పుడు తెంపితే కొంచెం వీడియో షూట్ చేస్తాడు కదా అన్నట్టు నేను ఆగినన్నట్టు. అది 1 డే 2 డే 3 డేస్ 4 డేస్ అయిపోయింది. ఇంకా అవన్నీ ముదిరిపోయినాయి. ఇక మంచిగా ఉన్నాయన్న తెంపుదాం అన్నట్టు మా బాబు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత తెంపడం అయితే స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఈ వీడియో అనేది 3 రోజులు రోజు ఒక క్లిప్పు అట్లా తీసిన వీడియో. మా ఊళ్ళోనూ నేను అంటే ఏదైనా పని చేసేటప్పుడు అట్లా ర్యాండమ్గా అదో క్లిప్ తీసి పెట్టండి అని అంటే ఎవరికి అవసరం, ఎందుకు తీస్తారు? అసలు నేను చెప్తే కానీ తీయరు, ఆ చెప్తే కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎట్లనో తీస్తారు. ఇంకేం చేయాలి, రోజు ఒక వీడియో లాంగ్ వీడియో పెడదాం అనుకున్నా కానీ అస్సలు వర్కౌట్ అవుతలేదు. పోనీ నేను సెల్ఫ్ కెమెరా పెట్టుకుందాము అని అంటే ఎక్కడ పడితే అక్కడ అది కెమెరా పెట్టలేం కదా. ఒకటి అయితే ట్రైపాడ్ తీసుకోవాలనుకుంటున్నా. మీకు ఏదైనా మంచి బ్రాండ్ తెలిసి ఉంటే చెప్పండి. అండ్ ఇంకా మా గార్డెన్ అయితే మంచిగా ఉంటుంది, అన్ని రకాల చెట్లు పెట్టినా చాలా బాగుంటుంది. మా ఇంటి వెనకాల కొద్దిగానే స్పేస్ ఉంటుంది, కాకపోతే ఇంటి పక్కకు మొత్తం ఫ్రీ స్పేసే. ఇంకా అదంతా చెట్లు పెట్టేసిన అన్నట్టు. ఇంకా చాలా చెట్లు పెట్టినా. మేము సమ్మర్లో ఒక 1 మంత్ అట్లా ఇక్కడ ఉండము, అంటే ఇక ఎట్లయినా హాలిడేస్ కదా అని ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా కదా, వచ్చే వరకు అన్నీ ఎండిపోతాయి అన్నట్టు. అట్లా చాలా వరకు చెట్లన్నీ చచ్చిపోయినాయి. నేనైతే ఒకసారి మొత్తం మా గార్డెన్ టూర్ అనేది చేసి పెడతా చూడండి. అండ్ ఇంక ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా కొన్ని చెట్లు అయితే తెచ్చిపెట్టిన. ఇంకా మా ఊరిని మళ్ళీ ఇంటెనకకు బయట తెంపిన తర్వాత ఇంటెనకకు వచ్చినాం అన్నట్టు. కొన్ని దొండకాయలు కాకరకాయలు కూడా ఉండే, ఇక అవి కూడా తెంపేద్దాం ఎట్లయినా వీడియో తీస్తున్నాడు కదా అని. ఇంకా అట్లనే గులాబీ చెట్టు దగ్గర రాగానే మా వాడు ఎన్నిసార్లు చూపిస్తావే గులాబీ చెట్టు నీకు గాంకున్నది అని అంటాడు. కానీ బాగుంది కదా, పూలు పూస్తున్నాయి, చూపిరా అంటే చూపిస్తాడు. వానికేమవుతుంది ఇంకా. ఇక ఇక ఎప్పుడు ఈ చెట్లలోకి రావాలన్నా స్నానం చేసే కంటే ముందే వచ్చి కూరగాయలు తెంపడం కానీ గడ్డి వీకడం కానీ చేస్తున్నా. ఎందుకంటే మనం స్నానం చేసినాక కనుక ఇవన్నీ చేయాలనుకున్నాం అనుకో, అందులో అన్ని దోమలు పురుగులు ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. మస్తు దురద పెడుతుంది. మనం కొద్దిసేపు ఆ చెట్లలో పోయి వచ్చినా సరే మస్తు ఆ దోమలు కుట్టి బాగా దురదలేస్తుంది. ఇక స్నానం చేసే కంటే ముందే కూరగాయలు కానీ ఇంకా గడ్డి వీకడం కానీ అవన్నీ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవుతానా. ఇంక ఈరోజు కూడా అంతే, కూరగాయలన్నీ తెంపిన తర్వాత మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ కావడమే. నిజంగా వ్యవసాయం పని చేసేటోళ్ళు గ్రేట్ అనిపిస్తాయి ఇట్లాంటి టైంలోనే. ఇంక చిన్న చిన్న వాటికి మనం చేయాలంటేనే దోమలు కుడతానే అది ఇది అనుకుంటానా. ఇంకా చేసేటోళ్ళు ఎట్లా చేస్తాలో పాపం, ఎండనక వాననక. లాస్ట్ ఇయర్ అయితే మా దొండ చెట్టుకు ఎన్ని దొండకాయలు వెళ్ళినాయో, మంచిగా పందిర్లాగా వేసిన మస్తు దొండకాయలు వెళ్ళినాయి. ఇంకా అందరికి పంచిపెట్టినా. కానీ ఈసారి అయితే అసలు ఆ చెట్టు మీద ఒక్క చిన్న కాయ పడ్డా కోతులు వచ్చి మంచి చెట్టునంతా తీసి చూసి అక్కడ ఎక్కడెక్కడ కాయ ఉన్నదో తెంపుకొని తింటాను. ఆ కోతులు కాకనే మా ఇంటికి ఒక ఉడత తయారైంది అన్నట్టు. అది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఒక్క ఉడత ఇంటెనుకున్న కాయలన్నీ కాకరకాయని కూడా కొరుక్కొని తింటుంది. ఇంకా ఈ వీడియో తీసినంతసేపు నా కొడుకు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నేను ఒక దిక్కు కాయలు తెంపుతా అంటే మా వాడు ఇంకెక్కడనో కెమెరా పెట్టి ఎక్కడనో తీస్తాడు. మధ్యలోనే ఆ ఫోను ఆఫ్ చేసి ముచ్చట పెడతాడు. అసలు ఎన్నిసార్లు రెన్నో నాకే తెలియదు.
ఇంకా అంతకుముందు ఈ దొండకాయ చెట్టు ఉంది గదా! ఆ ప్లేస్‌లో ఒక మంచి చెరుకు చెట్టు ఉండే. అసలొకటి తెచ్చిపెట్టిన. ఒక ఒక చిన్న కాడ తీసుకొచ్చి పెడితే అదొక పెద్ద మస్తు అంటే ఒక 20 అట్లా 20 చెరుకు కట్టెలయ్యి మంచిగా పెద్దగా అయింది గుబురంగా ఆ ప్లేస్‌లోనే. ఇంకా ఆ తర్వాత ఏమో అంటే కొందరంటారు ఇట్లా ఈశాన్యంలో చెట్లుండొద్దు అట్లా అన్నారన్నట్టు. అనంగానే ఇగ మా ఆయన ఈశాన్యంలో చెట్లుండొద్దు. ఆ చెట్టుని తీసేస్తావా? తీసేయవా? అని అంత పెద్ద షుగర్ కేన్ చెట్టునయితే మొత్తం తీసేసిండు ఏర్లతో సహా. అసలు మీరు నమ్ముతారా ఇట్లా అంటే ఇట్లా ఈశాన్యంలో చెట్టుండొద్దు, ఆడ చెట్టుండొద్దు, ఈడ చెట్టుండొద్దు అని. నేనైతే అస్సలే నమ్మను. ఇంకా ఇప్పుడు మన ఇల్లు అనుకుంటే మన ఇల్లుకి ఈశాన్యం అనుకో. అసలు మన ల్యాండు ఇట్లా అంటే కాలిక్యులేట్ చేస్తే మన ల్యాండు, మన వరల్డు, ఇండియా, స్టేట్ ఇవన్నీ ఇట్లా అవన్నీ ఉంటాయి గదా! మన ఇల్లు పర్టిక్యులర్‌గా మనది ఇదే ఇల్లు. మనది ఇక్కడనే ఈశాన్యము. ఇక్కడ చెట్లే పెట్టొద్దు. ఇవన్నీ మీరు ఫాలో అయితారా? నేనైతే నాకసలు మంచిగా అనిపియేది. అంటే ఫాలో కావడానికి గూడా మనం ఏ విధంగా ఆలోచిస్తామో, మరి ఏ విధంగా ఆలోచించి అంటారో నాకు తెలవదు గానీ, మా ఆయన ఇగ అక్కడున్న అంత మంచి షుగర్ కేన్ చెట్టుని తీసేసిండు. ఇప్పుడు అక్కడ దొండ చెట్టు పెట్టిన. ఆ దొండ చెట్టు పెడితే గూడా అది గూడా ఉండొద్దట. తీసేస్తావా? తీసేయవా? అని ఆ చెట్టు కాడికి పోయినప్పుడల్లా ఒకసారని అంటాడు. లేదు అని అక్కడ మూలకు కొంచెం ఫ్రీ స్పేస్ వదిలిపెట్టి ఇంక ఇటాట అని ఆ దొండ చెట్టునయితే పెట్టిన. నిజంగా అట్లా ఈశాన్యంలో చెట్లు ఉండొద్దా? ఒకవేళ ఉంటే ఏమైతది? ఎందుకు ఉండొద్దు? మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మనం ఏం కష్టపడకుండా మంచిగా అన్ని వాస్తు ప్రకారం పెట్టుకొని అన్నీ అంటే ఇంట్లో ఏ ప్లేస్‌లో ఎక్కడ ఉండాలో అన్నీ పెట్టుకొని రోజు పూజలు ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకా డబ్బులు వాటంతట అవే వస్తాయా? మీరు చెప్పండి ఒకసారి? ఇంక ఈ మధ్యనైతే టీవీలల్లా ఈరోజు ఈ తిథి, ఇది వచ్చింది. ఈరోజు ఇట్లా చేయాలే మంచి పరిహారం. ఇట్లా చేస్తే డబ్బులొస్తాయి. ఇట్లా అని చెప్తా ఉంటారు కదా! మీరు ఫాలో అయితారా? నేనైతే అస్సలు ఫాలో గాను. అండ్ ఇగ మా ఆయనని ఎట్లైనా వీడియో తీయమన్నా గానీ కదా అని ఇగ మామూలుగా మనం వేరే పనులేం జేసినా వీడియో తీయడు. నాకే ఎప్పుడో ఒకసారి అమావాస్యకు, పుణ్యానికి అన్నట్టు అట్లా బుక్ పట్టుకోవాలనిపించిందన్నట్టు. ఇగ ప్రశాంతంగా అట్లా కూసున్నానో లేదో వీడియో పట్టుకొనొచ్చిండు. నువ్వు ఎట్లైనా వీడియో తీయమన్నావు గదా! ఇప్పుడు ఒక నిదానంగా ఒకటే దగ్గర కూర్చున్నావు గదా! అందుకనే చాలా సేపు వీడియో తీస్తున్నా. ఈ వీడియో పెట్టుకొని ఇక నువ్వు ఎంతసేపు మాట్లాడుకుంటావో మాట్లాడుకో అని చెప్తాండు. ఏమనాలే? ఇంక నేనైతే కష్టపడంది మనకు జీవితంలో ఏది రాదని గట్టిగా నమ్ముతా. కష్టపడ్డామనుకో అది ఈ రోజు కాపోయినా ఫలితం ఏదో ఒక రోజు వస్తది అని గూడా గట్టిగా నమ్ముతా. ఇంకా కొందరుంటరు. మనం ఇదే పని జేయాలే, ఆ పని జేయొద్దు. నాకొచ్చిన పని ఇదే, ఇంకో పని నేర్చుకోను. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకో, నాకైతే అన్నీ చేయాలనిపిస్తది. ఇది జేయడము, అది జేయడము, నామూషి అట్లా ఏముండది. అన్నీ జేస్తా, ఏది జేసినా అన్నిట్లల్లో ముందుండాలనుకుంటా, అన్నీ నేర్చుకోవాలనుకుంటా. ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా మా ఆయనుంటాడన్నట్టు. అందుకనే చెప్తున్నా. అయితే నేను బుక్కు ఒక 10, 15 మినిట్స్ పట్టుకున్నాననుకో, అంటే చదువుతున్నాననుకో నిద్రొస్తదన్నట్టు. అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఏం చేసినా, ఇట్లా నిద్రొస్తుంది కదా అని ఫుడ్ తినడం మానేసిన. టీ ఎక్కువ తాగడం, అసలు అన్నం తింటే నిద్రొస్తుంది చదవలేకపోతానా అని తినడమే మానేసిన. టీ తాగడం, ఇట్లా లిక్విడ్స్ తీసుకోవడం అట్లా ట్రై చేసిన అన్నట్టు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా అది వేరే విషయం పక్కకు పెట్టండి. ఆ తర్వాత రిజల్ట్ ఏందంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత నుంచెల్లి నా హెయిర్ ఫాల్ కావడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఒక 100% ఉన్న నా జుట్టు 70% వరకు హెయిర్ ఫాల్ అయిపోయింది. ఇప్పుడు ఒక 30% మాత్రమే ఉన్నదన్నట్టు. ఎందుకు అట్లా అయింది అని నేను నార్మల్‌గా వీడియోస్ గానీ, ఇంకా గూగుల్ ఇవన్నీ చెక్ చేస్తే నాకు తెలిసింది ఏందంటే, అప్పుడు అట్లా మనం డైట్ లాగా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం అట్లా అవన్నీ చేయడం వల్ల ఇప్పుడు హెయిర్ ఫాల్ అయితంది. అంటే దాని ఎఫెక్ట్ అనేది వెంటనే మనకు చూపియది. ఒక 1 ఇయర్, 6 మంత్స్ అట్లా ఆ తర్వాత చూపిస్తాంటాయి. అంటే హెయిర్‌కి రిలేటెడ్. ఇంకా బాడీ, హెల్త్ ఇవన్నీ పక్కకు పెడితే ఓన్లీ హెయిర్‌కి రిలేటెడ్ అయితే మనకు ఆ విధంగా చూపిస్తదంట. ఇంకా మళ్ళీ జుట్టును పెంచుకోవాలని ఇప్పుడు మళ్ళీ హెయిర్ కోసం కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితానా. ఒకవేళ అవి వర్కౌట్ అయ్యి మంచి మళ్ళీ నా హెయిర్ నార్మల్‌గా అయిందనుకో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇంకా ఈరోజైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసిన. అట్లాగే ఇంకా పక్కకు వేసుకున్నది ఏంటంటే కరివేపాకు పొడి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఒక పొడి చేసుకున్న అన్నట్టు. ఇంకా అది రోజు ఒక స్పూన్ నేను తినాలి, మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా పెట్టాలని. వాళ్ళైతే తింటలేరు, నేనైతే మంచిగా రెగ్యులర్గా ఫాలో అయ్యి తింటున్నా అన్నట్టు. అంటే అది హెల్త్కి మళ్ళీ హెయిర్కి కూడా మంచిదని నేను ఫాలో అవుతున్నా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రము ఇక వన మహోత్సవం చేస్తున్నాం అన్నట్టు. ఇక ఈసారి మంచిగా ఒక మామిడి చెట్టు, 4, 5 బొప్పాయి చెట్లు ఇంటెనక మొలిచుండే ఇక అవి పెడతానా. వర్షం పడుతుంది కొంచెం లైట్గా, ఇక మంచిగా ఏనుకుంటాయి కదా అందుకని పెడతానా.
అవి ఒకవేళ కాయలు కాసినా కోతులు ఉంచుతలేవు, పపాయాలను అయితే అసలు ఒక్కటి కూడా ఉంచుతలేవు. కానీ చూద్దాం ఈసారన్నా మంచి కాయలు కాయాలి అని. అండ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంటే ఫస్టే చెప్దాం అనుకుంటానా వీడియో స్టార్టింగ్లో అన్నిట్లల్లో మర్చిపోతానా. ఏంటంటే చూసేటప్పుడు 1.5 స్పీడ్లో పెట్టుకొని చూడండి. కొంచెం స్లోగా చెప్తున్నా కదా, సో మీకు కొంచెం స్పీడ్గా ఉంటుంది 1.5లో పెట్టుకుంటే. అండ్ మీ టైం కూడా సేవ్ అవుతుంది. మళ్ళీ వీడియోని తక్కువ టైంలో కంప్లీట్గా మొత్తం కంప్లీట్ వీడియోని చూసుకోవచ్చు అన్నట్టు. అండ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెట్లు నాటడం అయిపోయిన తర్వాత గోంగూర ఉండన్నట్టు మా ఇంటి దగ్గర. ఇంకా వేరే వాళ్ళు ఒక ఆమె వచ్చి అక్క కొంచెం గోంగూర కావాలి పచ్చడి చేసుకుంటామంటే ఇక తెంపిచ్చిన. ఈ కూరగాయ చెట్లు కానీ ఇవన్నీ పెట్టినాక అంటే మనం తినడం కంటే వేరే వాళ్ళకి పంచి పెడితేనే నాకు కడుపు నిండుతుంది.